నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల ఆందోళన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ములుగు మండలంలోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసలు విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? రాష్ట్రంలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా హార్టికల్చర్ సీట్లు ఎందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల హార్టికల్చర్ విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లాలోని ములుగు ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హార్టికల్చర్ విద్యకు సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రధానంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వడమే ఈ వివాదానికి కారణంగా మారింది. విశ్వవిద్యాలయం ఉన్న పరిస్థితిలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా హార్టికల్చర్ కోర్సులకు సీట్లు కేటాయించడం ఎందుకనే ప్రశ్నను విద్యార్థులు లేవనెత్తుతున్నారు. విద్యార్థుల వాదన ప్రకారం హార్టికల్చర్ అనేది ప్రత్యేకమైన విద్యారంగం. పండ్లు, కూరగాయలు, పూలు, తోటల నిర్వహణ, నర్సరీలు, ఉద్యాన పంటల సాగు, ఆధునిక సాగు పద్ధతులు వంటి అనేక అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం అవసరం. ఈ రంగానికి ప్రత్యేకంగా ఒక ఉద్యాన విశ్వవిద్యాలయం పనిచేస్తున్నప్పుడు అదే కోర్సులకు మరో విశ్వవిద్యాలయంలో సీట్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యా వ్యవస్థలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ భవిష్యత్తుపై కూడా స్పష్టత కావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హార్టికల్చర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉన్నత విద్య, పరిశోధన, పోటీ పరీక్షలు, ప్రభుత్వ రంగ అవకాశాలు వంటి అంశాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? కొత్తగా సీట్లు పెంచడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందా, లేక ఇప్పటికే ఉన్న విద్యార్థుల అవకాశాలపై ప్రభావం పడుతుందా అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇదే సమయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్ల భర్తీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని సంబంధిత అధికారులు విద్యార్థులతో చర్చించాలని కోరుతున్నారు. విద్యార్థుల ఆందోళనలో మరో కీలక అంశం రాష్ట్రంలో హార్టికల్చర్ విద్యకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత. ఒకవైపు ఉద్యాన పంటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు కూడా మల్లుతున్నారు. మార్కెట్ డిమాండ్, ఆధునిక సాగు పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతులు వంటి రంగాల్లో హార్టికల్చర్కు అవకాశాలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో హార్టికల్చర్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే విద్యా సంస్థల మధ్య స్పష్టమైన బాధ్యతలు, కోర్సుల నిర్వహణ, సీట్ల సంఖ్య, నాణ్యమైన బోధన, ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం సమగ్ర విధానం రూపొందించాలని వారు కోరుతున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్లను పెంచడం వల్ల విద్యార్థులకు అదనపు అవకాశాలు లభిస్తాయా, లేక ఇప్పటికే ప్రత్యేకంగా ఉన్న ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాధాన్యం తగ్గుతుందా? ఈ రెండు అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఆందోళన కేవలం సీట్ల భర్తీకి సంబంధించిన సమస్యగా కాకుండా తమ విద్య, భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశంగా చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం విద్యార్థుల ప్రతినిధులతో చర్చించి పూర్తి వివరాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ప్రధాన డిమాండ్ ఒక్కటే, అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్ల భర్తీని నిలిపివేసి హార్టికల్చర్ విద్యకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. మొత్తానికి సిద్దిపేట జిల్లాలోని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వద్ద జరిగిన ఈ విద్యార్థుల ఆందోళన హార్టికల్చర్ విద్యా వ్యవస్థపై మరోసారి చర్చకు దారితీసింది. ఒకవైపు హార్టికల్చర్ రంగంలో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో సీట్లు పెంచడం అవసరమనే వాదన ఉండొచ్చు. మరోవైపు ఇప్పటికే ప్రత్యేక ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు మరో విశ్వవిద్యాలయంలో అదే కోర్సులకు సీట్లు ఇవ్వడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా ఉంది. అందుకే ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరాలను ప్రజలకు ముఖ్యంగా హార్టికల్చర్ విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఆందోళనకు పరిష్కారం చూపుతూ హార్టికల్చర్ విద్యను మరింత బలోపేతం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటుందా, లేక సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తాజా వార్తలు, తెలంగాణలోని ముఖ్యమైన పరిణామాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.